మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదే పార్టీలో ఉంటున్న మేము మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రాజీనామాను ప్రకటిస్తున్నామండి. మా సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ దానికి చాలా మంది చాలా ఇదిగా మాట్లాడారు. ఒకవేళ ఎదుటి మనిషిని చూపిస్తే 4 వేళ్ళు వాళ్ళని చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. గురిగింజకి తన రంగు తెలియదన్నట్టు వీళ్ళు పక్కనోళ్ళ గురించి అన్ని మాట్లాడుతున్నారు. మనం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగేది కాదు. సో అలా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నాను. దానికి పెద్దవారైన అన్నా రామచంద్ర గారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పుకోవాలి. పర్సనల్గా వచ్చో ఫోన్లు చేసో సారీలు చెప్పేసి మీడియా ముందు వచ్చి ఎవరినో మెప్పు పొందడానికని అలా మాట్లాడడం చాలా తప్పండి. దానికి మనస్తాపం చెంది నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. వైఖరి ఎవరైతే ఉన్నారో అది మాకు నచ్చలేదండి. నిన్న రావాలంటే పెద్ద ఎత్తున మేము రావచ్చు. మా నాన్నగారికి నచ్చక వచ్చారు. ఓవరాల్ మన ఆంధ్ర సిచ్యువేషన్స్ గమనించి వచ్చిన వాళ్ళు బయటకి. మేము ఏ రోజు పార్టీ నుంచి ఇమీడియట్ గా బయట రావాలని మేము అనుకోలేదండి. నిన్న మా ఫాదర్ ఏదైతే ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నీ తిరిగి ఆయనకు తెలిసింది ఆయన బయట రావాలనుకున్నాడు. బీసీలుగా ఎస్సీలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంలో బయట వచ్చాడు. ఆ మూమెంట్ నుంచి బయట వచ్చారే కానీ ఏదో మమ్మల్ని కార్పొరేటర్లుగా ఇక్కడ నుంచి తీసుకురావాలన్న ఉద్దేశంలో మా నాన్న రాలేదు. వచ్చే పని అయితే నిన్ననే మేము ముగ్గురం వచ్చేవాళ్ళం. ఏదైతే నిన్న మాట్లాడారో దానికి మన పార్టీ వాళ్ళు ఎవరు కానీ మంచిగా బయట వచ్చి ఓకే అన్న వచ్చాడే కానీ అన్న పిల్లలు బయట రాలేదు పార్టీలోనే ఉన్నారన్న ఒక మినిమం కామన్ పాయింట్ మర్చిపోయి మాట్లాడారు. కాబట్టి మేము ఈ రోజు బయట రావాల్సి వచ్చింది. మా తండ్రి నన్ను వల్ల మేము బయట రావాల్సి వచ్చింది. అది పార్టీ సభ్యత్వం నుంచి మేము బయట వస్తున్నాం. కార్పొరేటర్గా యాక్టివ్గా పనిచేయలేకపోతున్నాం అంటే ఇందులో 2 ఉన్నాయండి. ప్రజలతో మేము కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉన్నాం, మా ప్రజలతో. లేకపోతే అంత హైయెస్ట్ మెజారిటీతో సంజయ్ యాదవ్ గారు గెలవలేరు, ఇనామినేట్స్లో ఒకరు గెలవలేరు. ఇంకా మేము ఒక్క జియోకాన్ ఉంటాయి కదండి, కొర్లగుంట్లో కూడా మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నీ మేము అప్పుడు పార్టీకి పనిచేసి గెలిపించినవే. ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మేము పార్టీకి పనిచేసిన వాళ్ళమే. కానీ పార్టీలో మాకు సముచిత న్యాయం జరిగినట్టు మాకు అనిపించలేదు. ఎగ్జాంపుల్ నిన్న జరిగిందే సముచిత న్యాయం మాకు జరిగింది. దాన్ని ఒకటి మెన్షన్ చేసి అదే చెప్తున్నా కదా, ఒకరి ముక్కరుండే ఒకరు బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగదు అని. అది చేయాలంటే అప్పుడే చేయొచ్చండి. ప్రమాణ స్వీకారం చేసే రోజు పెద్ద ఎత్తున హంగామా చేసేయచ్చు. అది కాదు, అది పాయింట్ కాదు. ఒకసారి పదవి వస్తుంది, ఒకసారి వెళ్తుంది. అది మేము స్పోర్టివ్ గా తీసుకుంటామండి. అది పెద్ద సమస్యే కాదు. అది లేకపోయినా మేము ఎక్కడున్నా మేము ఎలా ఉండాలో ఉంటామండి. పదవి వస్తేనే ఏదో వస్తుందని అది ఎంత ఓకే కుర్పి చెల్లే ప్రయత్నం, కానీ అది లేదని అది కాదని మేము బయట రావాలంటే అప్పుడే రావచ్చండి. ప్రస్తుతానికి అయితే మా మైండ్లలో వేరే పార్టీకి వెళ్ళాలి పని చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇంటికి వచ్చి ఇస్తామన్నారు చెప్పండి. అది కాదు, అదే తను చెప్పారు కదా, అట్లా అయ్యుంటే దానికోసమే అని ఉంటే ప్రమాణ స్వీకారం రోజే మేము చేయకుండా ఆగిపోయి ఉంటాం కదా. ఇన్ని రోజులు ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఆ పాయింట్ ఎత్తింది కూడా లేదు కదా. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాపు వంటల తెలగ బలిజ కులాలని బీసీ జాబితాలో చేర్చడం సరైనటువంటిది కాదని చెప్పి ఆ చెప్పడంలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 4.5 రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం అనేటువంటిది జరిగింది పోలీసులు. ఆ పీడీ యాక్ట్ని 30 ఏళ్ళు మీ పార్టీలో పనిచేసి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాల అప్పట్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి 30 ఏళ్ళు మీకోసం చేస్తే మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టడం ఏంది? మేము అడిగింది బీసీలే మా ఎన్నుముక్క అని చెప్పి నా మీద పీడీ యాక్ట్ పెడతారా అని చెప్పి ప్రశ్నించే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చంద్రగిరికి వచ్చినప్పుడు మా తమ్ముడు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని చంద్రగిరి పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ఇంతకాలం వాళ్ళు మన దాంట్లో పనిచేస్తారు, ఇది చేయడం తప్పు అని చెప్పానంటే నా మీదకి నా పొలం కాడ దాదాపు 250 మంది 300 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు అందరూ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన వద్దంటే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఈయన ఈ ఎమ్మెల్యే చెప్పితే వెళ్ళలేదు, ఇది స్పష్టం చేస్తున్నాను. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే మరుసటి రోజు అన్నా రామచంద్రయ్యని ఎన్కౌంటర్ చేయడం కోసం తెలుగుదేశం ప్రయత్నం చేసింది అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇదే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంతకన్నా మించి ఆయన ఏదో నన్ను ఆదుకున్నాడు, ఆయన ఏదో నన్ను కాపాడినాడు,
ఆయన ఏదో మాట్లాడినాడు అనేది అవాస్తవం. తర్వాత నెక్స్ట్ మేయర్ పదవి మేము అడగలేదు. మేయర్ పదవి మా ఇంటికి వచ్చి నువ్వు తెలుగుదేశానికి రాజీనామా చేసిండావు, నీకు చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అంట, ఆ అమ్మాయికి రాజకీయాల్లో ఉండడం అంటే ఇష్టం అంట, మీకు నేను మేయర్ ఇస్తాను అని చెప్పి ఆయన కొడుకు మీద ఆయన మనవడి మీద ప్రమాణం చేసి, ఆ ప్రమాణం చేసినప్పుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు, సిద్ధారెడ్డి ఉన్నాడు. అప్పుడు నా పక్కన నాతో పాటు కూర్చొని, అన్నా ఈయన పిలుస్తున్నాడు, మీ పార్టీలోకి వస్తే మీరు సీనియర్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, మేయర్ ఇస్తాను లేకపోతే తుడా ఇస్తానని అంటున్నాడు, మీరు ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్నారు, నేను వస్తే మీకంతా ఇబ్బంది కదా, బాగుంటుందా అని అడిగితే మీరు వస్తే చాలా సంతోషం రండి అనేసి అని చెప్పినటువంటి వాళ్ళిద్దరు వాళ్ళని రమ్మనండి ప్రెస్ మీట్కి, ఇది మేము అడిగినామా ఆయన ఇస్తానన్నాడా అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళ పార్టీలో ఎవరో వచ్చి సమాధానం చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఇద్దరు ఎవరైతే సరే ఆయన చెప్పకపోతే పాలగిరి ప్రతాప్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు ఆయన రమ్మనండి, లేకపోతే సిద్ధారెడ్డిని సీనియర్ వాళ్ళ పార్టీలో రమ్మనండి. మేము అడిగినామా వాళ్ళు అడిగినారా అనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ప్రజల దగ్గర ఉన్నటువంటి కన్ఫ్యూషన్. అదేవిధంగా కొంతమంది విలేకరులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆయన టేబుల్ మీద ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఈ మీడియా సాక్షిగా, అంటే ఒకరిద్దరు ఉన్నారు అక్కడ, మీడియా సాక్షిగా మీకు ఇస్తున్నాము అని ఆయన అన్నాడు. ఈ లేకపోతే ఏ రోజు మాకు ఇవ్వలేదని నేను ప్రెస్ మీటు పెట్టలేదు, ఆ ప్రస్తావనే తేలేదు మేము. మరి ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే మళ్ళీ ఆ తర్వాత రెండోది, అన్నారామచంద్ర ఈ ఊరే కాదు, ఈ ఊరు ఆయనే కాదు, ఆయనకి ఇక్కడ బంధువులే లేదు అని చెప్పని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎవరు? వైసీపీ నాయకులు. అయితే నేనేమంటానంటే, నేను ఎక్కడో పక్క జిల్లా నుంచి రాలా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి నాకు 6 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, 6 సంవత్సరాలంటే నా 50 ఏళ్ళు. మా నాయన ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ ఊరిలోనే బీసీ మూమెంట్ చేస్తున్నాను, యాదవ్ మూమెంట్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ ఊరోనే కాదు, నాకు ఈ ఊరిలో బంధువులే లేదన్నారు. మా భార్యది, నేను కట్టుకున్నది ఈ ఊరే, నా బిడ్డలు ఇచ్చింది ఈ ఊర్లోనే, మా కుటుంబం అంతా డాక్టర్లు అయినారు ఇక్కడనే చదువుకొని ఇక్కడనే. నేను ఎక్కడో కడప జిల్లా నుంచో ఇంకొక చోటు నుంచో వచ్చి నేను ఎమ్మెల్యే కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిల్లర మాటలు మాట్లాడి రాష్ట్రంలో అధోగతి పాలవుతున్నది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ముందు గుర్తుపెట్టుకోవాలి.